గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము గాలి గురించి ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. మీరు అడగవచ్చు, గాలి స్థలాన్ని ఆక్రమిస్తుందా లేదా గాలికి బరువనేది ఉందా మరి? అయితే వీటిని తెలుసుకోవడానికి ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం గమనిస్తాము? మొదలు ఈ బంతిలో గాలి లేదు. ఈ గాలి లేని బంతితో బాబు ఆటాడలేరు. అయితే ఇప్పుడు మనము ఈ బంతిని గాలితో నింపుదాము. ఇప్పుడు చూడండి, ఈ బాబు ఎంచక్కగా బంతితో ఆడుకుంటున్నాడు కదా. బాబు బంతితో ఆడుకోవడం అయిన తర్వాత దాన్ని తిరిగి దాని స్థానంలోకి పెట్టాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బంతి స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఎందుకంటే దీనిలో గాలి నిండి ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి, ఈ బంతిలో గాలి లేదు. ఇప్పుడు మనము దీని బరువు చూసినట్టయితే ఇప్పుడు దీని బరువు ఎంత ఉంది? 150 గ్రాములు. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, మనము దీన్ని గాలితో నింపుదాము. ఇప్పుడు గాలి నిండిన బంతి యొక్క బరువును చూసినట్టయితే అప్పుడు మనకు దాని బరువు 160 గ్రాములు పెరిగింది. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది దీనివల్ల? అనగా ఇక్కడ గాలికి బరువు ఉంది. మనం బంతిలో గాలిని నింపినప్పుడు దాని బరువు పెరిగింది. ఇప్పుడు మనకు ఏమర్థమైంది? గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది మరియు గాలికి బరువు కూడా ఉంది. ఇప్పుడు మనము ఇంకో విషయాన్ని తెలుసుకుందామా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గాలి మనిషిని చూసారా? ఇప్పటి వరకు మనకేం తెలుసు? మనం బతకడానికి గాలి చాలా అవసరమని తెలుసు. ఆక్సిజన్ మనకు చాలా అవసరమైన వాయువు. అయితే ఈ ఆక్సిజన్ ఇంకా దేనికి కావాలి చూద్దామా మరి? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము 2 క్రొవ్వొత్తులు తీసుకుందాం మరియు ఒక గాజు గ్లాసును తీసుకుందాము. ఇప్పుడు మనం ఈ 2 క్రొవ్వొత్తులను వెలిగిద్దాము. ఈ 2 క్రొవ్వొత్తులలో ఒకదానిపై గాజు గ్లాసును మూసివేద్దాము. అప్పుడు ఏం జరుగుతుంది? గాజు గ్లాసు ఉన్న క్రొవ్వొత్తి కాసేపు తర్వాత ఆరిపోతుంది. అలా ఎందుకు జరిగింది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గాలి మనిషిని చూస్తున్నారా? ఈ గాలి మనిషి ఈ 2 క్రొవ్వొత్తుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు 2 క్రొవ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఒక క్రొవ్వొత్తిని గ్లాసుతో మూసామో అప్పుడు ఈ గాలి మనిషి ఆ క్రొవ్వొత్తి వరకు వెళ్ళలేకపోయాడు. అందుకు అది కాసేపు తర్వాత ఆరిపోయింది. ఎందుకంటే దానికి ఆక్సిజన్ లభించలేదు. మరియు ఇంకో క్రొవ్వొత్తి చూడండి, అది అలానే వెలుగుతూ ఉంది. ఎందుకంటే దానికి గాలి మనిషి నుండి ఆక్సిజన్ లభిస్తూనే ఉంది కాబట్టి అది వెలుగుతూనే ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆక్సిజన్ మనకు జీవించడానికే కాకుండా ఇలా క్రొవ్వొత్తులు వెలగడానికి మరియు దీపాలు వెలగడానికి, మంటలు మండడానికి మనకు ఆక్సిజన్ చాలా అవసరం. ఇప్పుడు మనము సంక్షిప్తంగా మనం చెప్పాలంటే గాలికి ఏ గుణాలున్నాయి? గాలికి బరువుంది మరియు అది స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇంకా చెప్పాలంటే గాలి కేవలము శ్వాసించడానికే కాకుండా దానిలో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి అది మనకు మంటలు మండడానికి ఇలాంటి వాటన్నిటికీ అది చాలా అవసరం. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.